నిజామాబాద్ లో వీర హనుమాన్ విజయ యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. హిందూ వాహిని బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది. శోభయాత్ర సందర్భంగా 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తును చేపట్టారు. నిజామాబాద్ వీర హనుమాన్ విజయ యాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర శోభయాత్ర ప్రారంభమైంది. ఇప్పుడే నిజామాబాద్ ఎంపీ అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో వీర హనుమాన్ శోభయాత్ర ప్రారంభించారు. ఈ శోభయాత్ర సందర్భంగా హనుమాన్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. నగరంలోని పలు కూడల్లోని వివిధ ప్రాంతాల్లో కూడా హనుమాన్ శోభయాత్ర నిర్వహించబోతున్న పరిస్థితి నెలకొంది. దీనికోసం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఈ శోభయాత్ర సందర్భంగా భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ కంఠేశ్వరం వద్ద వీర హనుమాన్ శోభయాత్ర ప్రారంభమైంది. ఈ శోభయాత్రకు ఎంపీ అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అదేవిధంగా బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్కు చెందిన నుడా చైర్మన్, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, హిందూ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా హాజరైన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ర్యాలీ సందర్భంగా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఏర్పాట్ల సందర్భంగా సిపి సాయి చైతన్య కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మనం విజువల్స్లో చూడవచ్చు, ఎంపీ అరవింద్, అదేవిధంగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పటికే జై శ్రీరామ్, ఈ నిజామాబాద్ నగరంలో జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ పాల్గొంటున్నారు. అయితే ఈ హనుమాన్ విగ్రహం, అదేవిధంగా సీతారామచంద్ర విగ్రహాల మధ్య కూడా ప్రత్యేక పూజలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కంఠేశ్వర్లోని తరలివేస్తున్న పరిస్థితి నెలకొంది. నగరంలోని వేలాది మంది ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. ఈ యాత్ర సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నీలకంఠేశ్వర టెంపుల్ నుంచి ప్రారంభమైన యాత్ర ఇక్కడ జడిపి నుంచి దేవీ రోడ్, అదేవిధంగా ఆర్ఆర్ చౌరస్తా, అదేవిధంగా అన్ని నగరంలోని పలు ప్రాంతాల్లో, పలు కూడల్లో కూడా ఈ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ర్యాలీ సందర్భంగా బీజేపీ శ్రేణులు, హిందూ వాహిని సంబంధించిన నేతలు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అయితే ఈ నగరంలో నిర్వహిస్తున్న ర్యాలీ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. 1500 మంది పోలీసులు మోహరించారు. వేలాది మంది సంఖ్యలో భక్తులు, హిందూ సోదరులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. హిందీ వాహిని నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నగరంలో కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.